నీ జీవితంలో సమస్యలు పెరుగుతున్నాయా? అయితే ఇది నీకోసమే. చివరిలో నీ కోసం దేవుని మాట ఒకటి దాగి ఉంది. బైబిల్లో యోసేపు కూడా ఇలా ప్రారంభించాడు. దేవుడు కలలిచ్చాడు, కానీ వెంటనే ఆశీర్వాదం రాలేదు. అన్నదమ్ములేమో ద్వేషించారు, బానిసగా అమ్మేశారు. అక్కడతో ఆయన జీవితం ఆగలేదు. ఎన్నో నిందలు, తప్పుడు ఆరోపణలు, జైలు జీవితం అంతా అయిపోయినట్టు అనిపించింది. కానీ అస్సలు నిజం ఏంటంటే దేవుడు అతన్ని వదలలేదు. దేవుడు అతనితోనే ఉన్నాడు. చివరికి అదే జైలు నుండి అతను దేశాన్ని పాలించే స్థాయికి ఎదిగాడు యోసేపు. నువ్వు ఎదుర్కొంటున్నది శిక్ష కాదు, సిద్ధం చేసే ప్రక్రియను జ్ఞాపకం చేసుకో. కీడును దేవుడు మేలుగా మార్చాడు యోసేపు జీవితంలో. అలాగే నువ్వు ప్రస్తుతం అనిపిస్తున్నటువంటి కీడును దేవుడు మేలుగా మారుస్తాడు. అటువంటి కీడు ఒకవేళ నీ జీవితంలో ఉంటే దేవుడు దానిని గొప్ప మేలుగా మార్చుగాక. ఆమేన్.